హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మిశ్ర లోహములో పాదరసము ఒక మూలకముగా ఉన్న దానిని ఇట్లు పిలుతురు. మిశ్రలోహములో పాదరసము ఒక మూలకముగా ఉన్నదాన్ని ఇట్లు పిలుతురు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఇస్ ఆమ్లగమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్జెంట్లు కఠిన జలములో నురుగును ఉత్పన్నము చేయును ఎందుకనగా? డిటర్జెంట్లు కఠిన జలముతో నురుగును ఉత్పన్నము చేయును ఎందుకనగా? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, అవి కఠిన జలములో ద్రావణి కరమగును. ఆప్షన్ బి, అవి రంగులేని పదార్థములు. ఆప్షన్ సి, సల్ఫోనిక్ ఆమ్లము యొక్క కాల్షియం మరియు మెగ్నీషియంను నీటిలో ద్రావణీకరణమగును. ఆప్షన్ డి, కఠిన జలములో అవి సోడియం కార్బోనేట్ను తయారు చేయును. ఆప్షన్ ఏ, అవి కఠిన జలములో ద్రావణీకరమగును. ఆప్షన్ బి, అవి రంగులేని పదార్థములు. ఆప్షన్ సి, సల్ఫోనిక్ ఆమ్లం యొక్క కాల్షియం మరియు మెగ్నీషియంను నీటిలో ద్రావణీకరమగును. ఆప్షన్ డి, కఠిన జలములో అవి సోడియం కార్బోనేట్ను తయారు చేయును. డిటర్జెంట్లు కఠిన జలములతో నురుగును ఉత్పన్నము చేయును ఎందుకనగా? రైట్ ఆన్సర్ ఇస్, ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి నేనే రైట్ ఆన్సర్ చెప్పేస్తాను. ఆప్షన్ సి, సల్ఫోనిక్ ఆమ్లం యొక్క కాల్షియం మరియు మెగ్నీషియంను నీటిలో ద్రావణీకరమగును. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ ఫ్యూషన్ అనునది. న్యూక్లియర్ ఫ్యూషన్ అనునది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, శృంఖలన ప్రతిచర్య. ఆప్షన్ బి, ఎక్సోజెనరిక్ ప్రతిచర్య. ఆప్షన్ సి, ఎండోజెనరిక్ ప్రతిచర్య. ఆప్షన్ డి, థర్మల్ ప్రతిచర్య. ఆప్షన్ ఏ, శృంఖలన ప్రతిచర్య. ఆప్షన్ బి, ఎక్సోజెనరిక్ ప్రతిచర్య. ఆప్షన్ సి, ఎండోజెనరిక్ ప్రతిచర్య. ఆప్షన్ డి, థర్మల్ ప్రతిచర్య. న్యూక్లియర్ ఫ్యూషన్ అనునది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఎక్సోజెనరిక్ ప్రతిచర్య. ఎక్సోజెనరిక్ ప్రతిచర్య. నెక్స్ట్ క్వశ్చన్, విలక్షణమైన దానిని వెలికి తీయుము.
విలక్షణమైన దానిని వెలికి తీయుము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ నైట్రో గ్లిసరిన్. ఆప్షన్ బి డైనమైట్. ఆప్షన్ సి టిఎన్టి. ఆప్షన్ డి డిటిటి. ఆప్షన్ ఏ నైట్రో గ్లిసరిన్. ఆప్షన్ బి డైనమైట్. ఆప్షన్ సి ఎన్టిటి. ఆప్షన్ డి డిటిటి. విలక్షణమైన దానిని వెలికి తీయును. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డిటిటి. ఆప్షన్ డి డిటిటి. విలక్షణమైన దానిని వెలికి తీయును డిటిటి. నెక్స్ట్ క్వశ్చన్. సాకరైన్ అనునది. సాకరైన్ అనునది. ఆప్షన్స్. ఒక కృతమైన రుచి. ఆప్షన్ బి ఒక కృతకమైన తీపిని ప్రసాదించున్నది. ఆప్షన్ సి ఒక సూక్ష్మజీవి నాశనం. ఆప్షన్ డి పైవేమీ కావు. ఆప్షన్ ఏ ఒక కృతమైన రుచి. ఆప్షన్ బి ఒక కృతకమైన తీపిని ప్రసాదించున్నది. ఆప్షన్ సి ఒక సూక్ష్మజీవి నాశకము. ఆప్షన్ డి పైవేవీ కావు. సాకరైన్ అనునది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఒక సూక్ష్మజీవి నాశకము. సారీ అండి, ఆన్సర్ ఇస్ ఒక కృతకమైన తీపిని ప్రసాదించును. ఒక కృతకమైన తీపిని ప్రసాదించును. సాకరైన్ అనునది ఒక కృతకమైన తీపిని ప్రసాదించును. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రపు నీటి నుండి సాధారణంగా తీయు లోహము. సముద్రపు నీటి నుండి సాధారణముగా తీయు లోహము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సిఏ. ఆప్షన్ బి ఎన్ఏ. ఆప్షన్ సి కే. ఆప్షన్ డి ఎంజి. ఆప్షన్ ఏ సిఏ. ఆప్షన్ బి ఎన్ఏ. ఆప్షన్ సి కే. ఆప్షన్ డి ఎంజి. సముద్రపు నీటి నుండి సాధారణముగా తీయు లోహము. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఎంజి. సముద్రపు నీటి నుండి సాధారణముగా తీయు లోహము ఏంటండి? ఎంజి. ఎంజి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పేర్కొన్న వానిలో ఏది ఎరువు? కింది పేర్కొన్న వానిలో ఏది ఎరువు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సోడియం నైట్రేట్. ఆప్షన్ బి సోడియం కార్బనేట్. ఆప్షన్ సి సోడియం. ఆప్షన్ డి సోడియం థయో
ఆప్షన్ ఏ సోడియం నైట్రేట్, ఆప్షన్ బి సోడియం కార్బనేట్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి సోడియం థయో. క్రింది పేర్కొన్న వానిలో ఏది ఎరువు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సోడియం నైట్రేట్. సోడియం నైట్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న వానిలో ఏది సరికాదు? కింద పేర్కొన్న వానిలో ఏది సరికాదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మెర్క్యూరీ Hg, ఆప్షన్ బి సిల్వర్ Ag, ఆప్షన్ సి సోడియం Mg, ఆప్షన్ డి పొటాషియం Ka. ఆప్షన్ ఏ మెర్క్యూరీ Hg, ఆప్షన్ బి సిల్వర్ Ag, ఆప్షన్ సి సోడియం Mg, ఆప్షన్ డి పొటాషియం Ka. కింద పేర్కొన్న వానిలో ఏది సరికాదంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పొటాషియం Ka. పొటాషియం Ka. నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ఫరస్ ను ఎందుకు నీటి కింద ఉంచుదురు? ఫాస్ఫరస్ ను ఎందుకు నీటి కింద ఉంచుదురు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మన్నికగా ఉంచుటకు, ఆప్షన్ బి తడిగా ఉంచుటకు, ఆప్షన్ సి పొడిగాలి వచ్చినప్పుడు నిప్పు అంటుకొనకుండా కాపాడుటకు, ఆప్షన్ డి రక్షణ కవచంగా నీరు ఆకృతి చెందినప్పుడు. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి, ఈలోపు ఎవరికైనా రైట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఆప్షన్ ఏ మన్నికగా ఉంచుటకు, ఆప్షన్ బి తడిగా ఉంచుటకు, ఆప్షన్ సి పొడిగాలి వచ్చినప్పుడు నిప్పు అంటుకొనకుండా కాపాడుటకు, ఆప్షన్ డి రక్షణ కవచముగా నీరు ఆకృతి చెందినప్పుడు. ఫాస్ఫరస్ ను ఎందుకు నీటి కింద ఉంచుతారంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పొడిగాలి వచ్చినప్పుడు నిప్పు అంటుకొనకుండా కాపాడుటకు. ఫాస్ఫరస్ ను ఎందుకు నీటి కింద ఉంచుతారంటే పొడిగాలి వచ్చినప్పుడు నిప్పు అంటుకొనకుండా కాపాడుటకు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని ఆమ్లములకు సాధారణ మూలకము. అన్ని ఆమ్లములకు సాధారణ మూలకము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి క్లోరిన్. ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి క్లోరిన్. అన్ని ఆమ్లములకు సాధారణ మూలకం ఏదంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హైడ్రోజన్.
అన్ని ఆమ్లములకు సాధారణ మూలకం హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ మోనాక్సైడ్ ఒక విషతుల్యము ఎందుకనగా? కార్బన్ మోనాక్సైడ్ ఒక విషతుల్యం ఎందుకనగా? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, హిమోగ్లోబిన్తో చేరి శ్వాస అవరోధమును కలిగించును. ఆప్షన్ బి, జీర్ణ ద్రవములోను కరిగి జీవనక్రియ నిలిచిపోవును. ఆప్షన్ సి, మెదడు కణములను దాడి చేయును. ఆప్షన్ డి, ఊపిరితిత్తులను చోక్ చేయును. ఆప్షన్ ఏ, హిమోగ్లోబిన్తో చేరి శ్వాస అవరోధనమును కలిగించును. ఆప్షన్ బి, జీర్ణ ద్రవ్యములలో కలిగిన జీర్ణక్రియ నిలిచిపోవును. ఆప్షన్ సి, మెదడు కణములను దాడి చేయును. ఆప్షన్ డి, ఊపిరితిత్తులను చోక్ చేయును. కార్బన్ మోనాక్సైడ్ ఒక విషతుల్యము ఎందుకనగా? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మెదడు కణములను దాడి చేయును. మెదడు కణములను దాడి చేస్తుంది కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ ఒక విషతుల్యము. నెక్స్ట్ క్వశ్చన్, కోక్ అనినది బొగ్గు నుండి దీని వలన లభ్యమగును. కోక్ అనునది బొగ్గు నుండి దీని వలన లభ్యమగును. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, స్వేదన క్రియ. ఆప్షన్ బి, భిన్నమైన స్వేదన క్రియ. ఆప్షన్ సి, వినాశక స్వేదన క్రియ. ఆప్షన్ డి, క్రాకింగ్. ఆప్షన్ ఏ, స్వేదన క్రియ. ఆప్షన్ బి, భిన్నమైన స్వేదన క్రియ. ఆప్షన్ సి, వినాశక స్వేదన క్రియ. ఆప్షన్ డి, క్రాకింగ్. కోక్ అనినది బొగ్గు నుండి దీని వలన లభ్యమగును. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వినాశక స్వేదన క్రియ. వినాశక స్వేదన క్రియ. కోక్ అనేది బొగ్గు నుండి వినాశక స్వేదన క్రియ వలన లభ్యమగును. నెక్స్ట్ క్వశ్చన్, నూనె మరియు కొవ్వుల నుండి సబ్బులు వీటి ద్వారా లభ్యమగును. నూనె మరియు కొవ్వుల నుండి సబ్బులు వీటి ద్వారా లభ్యమగును. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ, ఆమ్లజల విశ్లేషణ. ఆప్షన్ బి, సబ్బు తయారీ. ఆప్షన్ సి, బాష్పజల విశేషణము. ఆప్షన్ డి, కొవ్వు విభక్తము. ఆప్షన్ ఏ, ఆమ్లజల విశ్లేషణ. ఆప్షన్ బి, సబ్బు తయారీ. ఆప్షన్ సి, బాష్పజల విశ్లేషణము. ఆప్షన్ డి, కొవ్వు విభక్తము. నూనె మరియు కొవ్వుల నుండి సబ్బులు వీటి ద్వారా లభ్యమగును. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సబ్బుల తయారీ. ఆప్షన్ బి, సబ్బుల తయారీ.
నెక్స్ట్ క్వశ్చన్, భారజలము అనునది. భారజలము అనునది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ H2O18. ఆప్షన్ బి D2O. ఆప్షన్ సి 4 డిగ్రీ వద్ద నీరు. ఆప్షన్ డి పునర్వేదన క్రియ వలన లభ్యమగును నీరు. మళ్ళా చెప్తున్నానండి ఆప్షన్. ఆప్షన్ ఏ H2O18. ఆప్షన్ బి D2O. ఆప్షన్ సి 4 డిగ్రీ వద్ద నీరు. ఆప్షన్ డి పునర్వేదన క్రియ వలన లభ్యమగు నీరు. భారజలం అనునది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి D2O. D2O. నెక్స్ట్ క్వశ్చన్, అతి దృఢముగా అతి మృదువు గల మూలకము. అతి దృఢముగా అతి మృదువుగా గల మూలకము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ తరంగము. ఆప్షన్ బి గంధకము. ఆప్షన్ సి ఫాస్ఫరస్. ఆప్షన్ డి కార్బనము. ఆప్షన్ ఏ తరంగము. ఆప్షన్ బి గ్రంథకము. ఆప్షన్ సి పరస్పరస్. ఆప్షన్ డి కజ్జనము. అతి దృఢముగా అతి మృదువుగా గల మూలకము. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కార్బనము. ఆప్షన్ డి కార్బనము. నెక్స్ట్ క్వశ్చన్, నీటి బిందువులు ఈ ధర్మము వలన గోళాకారముగా నుండును. నీటి బిందువులు ఈ ధర్మము వలన గోళాకారముగా నుండును. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆన్సర్ చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. ఎందుకు నీటి బిందువు ఈ ధర్మము వలన గోళాకారముగా ఉందంటే రైట్ ఆన్సర్ ఉపరితల తన్యత. ఉపరితల తన్యత వలన నీటి బిందువు గోళాకారంగా నుండును. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కింద పేర్కొన్న వానిలో ఏది ద్రవ స్థితిలో నుండును. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కింద పేర్కొన్న వానిలో ఏది ద్రవ స్థితిలో ఉండును. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కింద పేర్కొన్న వానిలో ఏది ద్రవ స్థితిలో ఉండును. ఆప్షన్స్. ఆప్షన్ ఏ పాదరసము. ఆప్షన్ బి సోడియం. ఆప్షన్ సి ఫాస్ఫరస్. ఆప్షన్ డి ఇవి ఏవి కావు. ఆప్షన్ ఏ పాదరసము. ఆప్షన్ బి సోడియం. ఆప్షన్ సి పరస్పరస్. ఆప్షన్ డి ఇవి ఏవి కావు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కింద పేర్కొన్న వానిలో ఏది ద్రవ స్థితిలో ఉండును. రైట్ ఆన్సర్
ఆప్షన్ ఏ పాదరసము. ఆప్షన్ ఏ పాదరసము. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విశ్వంలో ఏది లఘు మూలకము? విశ్వంలో ఏది లఘు మూలకము? ఆప్షన్స్. ఆప్షన్ ఏ హీలియం, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి సిలికాన్. ఆప్షన్ ఏ హీలియం, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి సిలికాన్. విశ్వంలో ఏది లఘు మూలకము? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్. మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక ఆలోహము. మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక ఆలోహము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి ఫాస్ఫరస్, ఆప్షన్ సి సల్ఫర్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి ఫాస్ఫర్, ఆప్షన్ సి సల్ఫర్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఈలోపు ఎవరికైనా రైట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక ఆలోహం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గ్రాఫైట్. ఆప్షన్ ఏ గ్రాఫైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వానిలో న్యూట్రాన్ లేని అణువు. క్రింది వానిలో న్యూట్రాన్ లేని అణువు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ హీలియం, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి క్లోరిన్, ఆప్షన్ డి కాల్షియం. ఆప్షన్ ఏ హీలియం, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి క్లోరిన్, ఆప్షన్ డి కాల్షియం. క్రింది వానిలో న్యూట్రాన్ లేని అణువు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హైడ్రోజన్. న్యూట్రాన్ లేని అణువు ఏంటండి? హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పెద్ద నౌక తేలుతుంది గాని ఉక్కు సూది మునిగిపోతుంది ఎందుకనగా? ఒక పెద్ద నౌక తేలుతుంది కానీ ఉక్కు సూది మునిగిపోతుంది ఎందుకనగా? ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఓకేనండి. ఈ క్వశ్చన్ ఎవరికైనా తెలిస్తే రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి నేను కామెంట్ లో పిన్ చేస్తాను రైట్ ఆన్సర్. ఈ వీడియోని ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.